మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పంజాగుట్ట పిఎస్లో రేగా కాంతారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో లైంగికంగా వేధించాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల పేరుతో తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని ఆ యువతి ఆరోపించింది. తనకు తెలియకుండానే ప్రైవేట్ వీడియోలు తీశాడని ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదుతో రేగా కాంతారావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పంజాగుట్ట పిఎస్లో ఆయనపైన పోలీసులు కేసు నమోదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, రేగా కాంతారావు పైన అసలు బాధితురాలు ఏమని ఫిర్యాదు చేశారు? ఇప్పుడు పోలీసులు అతనిపైన ఏ సెక్షన్స్ కింద కేసు ఫైల్ చేశారు? హరీష పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మీద లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ నెల 25న కూడా కేసు నమోదైనట్లుగా చెప్పాల్సి ఉంటుంది. బాధిత మహిళకు సంబంధించి కూడా ఆఫీస్కి పిలిచి వేధింపులు గురి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఇటు పలు సెక్షన్ల మీద కేసు నమోదైనట్టుగా చెప్పాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పేరుతో కూడా ఇంటర్వ్యూకు పిలిచి ఆ తర్వాత వేధింపులకు పాల్పడినట్టుగా బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా కంప్లైంట్ చేసినట్టుగా చెప్పాల్సి ఉంది. గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఆమెను తరచూ వేధింపులకు గురి చేసినట్లుగా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతానికైతే అంశానికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అందుకు సంబంధించి కూడా ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడుల అంశానికి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో వసూలు చేశాడు. ఇక దీంతో కాకుండా ఇంటర్వ్యూ సంబంధించి కూడా పిలిపించి వేధింపులకు పాల్పడ్డ ఆరోపణల నేపథ్యంలో కూడా కేసు నమోదైన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించి కూడా బాధిత మహిళ ఇచ్చిన పలు అంశాలకు సంబంధించి కూడా ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఫిర్యాదు భాగంగా బాధిత మహిళ ఏదైతే అంశాలను జోడించిందో వాటిని బేస్ చేసుకొని కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మీద కేసు నమోదైనట్లుగా చెప్పుకోవాలి. ప్రస్తుతం రేగా కాంతారావు ఎక్కడున్నారు? ఇప్పుడు పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు. ఈరోజు నాంపల్లి కోర్టులో ఇటు కేటీఆర్ సంబంధించిన విచారణ సందర్భం కూడా ఆయన ఇక్కడికి వచ్చారు. అయితే ప్రస్తుతానికి అంశానికి సంబంధించి కూడా కొంత ఇటు రేగాకాంత సంబంధించిన వర్షన్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఎందుకంటే ఈ నెల 25వ తేదీన ఆమె ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ నమోదైనట్లుగా మనమైతే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి అందులో చాలా కీలక విషయాలనే ఆమె ప్రస్తావించింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి కూడా పెట్టుబడి పేరుతో కూడా తనను మోసం చేశాడు, తన వద్ద డబ్బులు కూడా వసూలు చేశారన్న ఆరోపణలకు సంబంధించి కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చాలా అంశాలకు సంబంధించి కూడా పొందుపరిచినట్టుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుకు సంబంధించి కూడా కొంత నమోదవుతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ముఖ్యంగా ఇంటర్వ్యూ పేరుతో తన ప్లాట్కు పిలిపించి లైంగిక దాడికి పాల్పడినట్టుగా ఫిర్యాదుల పేరుకు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్న నమ్మించి కూడా మోసం చేశారంటూ కూడా ఫిర్యాదు చేసింది. ఇక ప్రేమ పేరుతో తనకు దగ్గరయ్యి శారీరకంగా వాడుకున్నారంటూ కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తనకు తెలియకుండా ప్రైవేటు వీడియోస్ తీసి చిత్రీకరించాలని కూడా కంప్లైంట్లో పేర్కొంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల పేరుతో కూడా తన దగ్గర డబ్బులు సైతం వసూలు చేసినట్లుగా బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. తన ఫోన్ యాక్సెస్ చేసి తర్వాత స్నేహితురాలకు సైతం ఇదే రీతిలో కూడా మెసేజ్లు చేసి ఆ యువతికి కూడా దగ్గర ఎందుకు ప్రయత్నం చేసినట్టుగా ప్రస్తుతానికి ఫిర్యాదులో పేర్కొంది. బిఎన్ఎస్ 69తో పాటు 351(2) సెక్షన్ల కింద ప్రస్తుతానికి అయితే మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మీద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా చెప్పుకోవాలి. హరీష, రైట్ కిరణ్, అంటే యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అండ్ మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు రేగా కాంతారావు ఏమైనా స్పందించారా? ప్రస్తుతానికైతే ఈ నెల 25న బాధిత మహిళ స్థానిక పంజాగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇటు మాజీ ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ అంశానికి సంబంధించి కూడా ఇంకా ఆయన స్పందించాల్సి ఉంటుంది. ఇందులో వాస్తవం ఎంత, ఏం జరిగిందని కూడా కొంత మనకి ఇంకా సమాచారం రావాలి. ప్రస్తుతానికైతే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మీద పలు సెక్షన్ల మీద లైంగిక ఆరోపణలు సెక్షన్లకు సంబంధించి కూడా కేసు నమోదు చేసినట్లుగా మనం చెప్పుకోవాలి. హరీష.
రైట్, థ్యాంక్ యూ కిరణ్.